హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచీ టాక్స్. ఈ సంక్రాంతి పండగకి మేము అరిసెలు వండుకున్నాము. అరిసెలు అంటే ఒక్కళ్ళే చేయలేం కదా, పైగా నాకు చేయడం కూడా రాదు. అందుకే మా అమ్మ అయితే వచ్చింది. మా అమ్మకైతే అరిసెలు పాకం పట్టడం వచ్చు. ప్రతి సంవత్సరము నేను మా అమ్మ ఇద్దరం కలిసి వండుకుంటామండి. ఈ అరిసెలు ఎక్కువగా బియ్యాన్ని రోట్లో దంచుకుని వండుతారు. మేము కూడా ఇది వరకు అలాగే వండుకునే వాళ్ళము. కానీ 2-3 ఏళ్లుగా అయితే బియ్యాన్ని మిల్లు పట్టించే వండుతున్నాము. బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకుని బాగా కడిగి నీళ్ళొంచుకుని మిల్లుకు పట్టుకెళ్తే మిల్లులో ఆడతారు. ఈ బియ్యం పిండి ఆడే మిల్లు మా అమ్మాళ్ళకి ఉంది. అందుకని నేనేమి ఇంటి దగ్గర బియ్యం నానబోసుకుని ఆడించలేదన్నమాట. మా అమ్మే బియ్యం నానబెట్టుకుని పిండి పట్టించుకుని వచ్చింది. ఈ అరిసెలకి ఎక్కువగా రేషన్ బియ్యం కానీ కొత్త ధాన్యం ఆడించిన బియ్యం కానీ అయితే అరిసెలు చాలా బాగుంటాయండి. ఇంకా నేనేమో ఈ పిండిని జల్లించాను. మిల్లులో ఆడిన పిండి అయినా ఎంత మెత్తగా ఉన్నా మనం ఒక్కసారి జల్లించుకోవాలి. అప్పుడే మెత్తని పిండి దిగి మొరాలు బరక ఉంటే ఆగిపోతాయి అన్నమాట. అరిసెలు కూడా బాగుంటాయి. నేను పిండిని కొద్ది కొద్దిగా జల్లెల్లో వేసి జల్లించుకుంటున్నాను. పక్కన మా అమ్మేమో అరిసెల పాకం కోసం బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చితక్కొడుతుంది. ఈ బెల్లం మొత్తం 4 కేజీలు బెల్లం అంటండి. మాకు అరిసెలు అంటే 1 కేజీ 2 కేజీలు చేసుకోరు. ఎక్కువగా 4-5 కేజీల పైనే వండుకుంటారు. అరిసెలు అంటే అస్తమానం వండుకోలేరు కదా, అందుకని అనమాట కొంచెం ఎక్కువగా వండుతారు. ఇలా దంచిన బెల్లాన్ని పాకం పట్టుకోవడానికి ఒక పెద్ద దబరా గిన్నెలో అయితే వేసుకుంటుంది. ఇంకా వంట కోసమని బయట పొయ్యి పెట్టుకున్నాము. ముందు పొయ్యి వెలిగించి బెల్లాన్ని వేసుకున్న దబరా గిన్నెని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంది. ఆ బెల్లంలో పాకానికి సరిపడా నీళ్లు పోసుకుని ఒకసారి చెక్కతెడ్డుతోటైతే కలిపేసుకుంటుంది. కాసేపటికి బెల్లం మొత్తం కరిగిపోయి పాకం రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఇంకా నేనైతే పాకంలో వేయడానికి నువ్వుల్ని కాస్త ఫ్రై చేసుకుని తీసుకురావడానికి పట్టుకెళ్ళాను. కొంతమంది నువ్వుల్ని అరిసెలు చేసిన తర్వాత పైన అంటిస్తారు కదండి, మేమైతే బెల్లం పాకంలోనే వేసేస్తాము. తర్వాత పిండేసి కలిపితే మొత్తం పిండంతా కూడా నువ్వులు ఉంటాయి. తర్వాత అరిసెలంతా కూడా నువ్వులు ఉంటాయి. తర్వాత అరిసెలు పాకం పడిందో లేదో చూడడానికి ముందు చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకుని బెల్లం పాకాన్ని అయితే కొద్దిగా వేసుకోవాలి. కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుని దాన్ని చేత్తో ఒత్తుకుంటూ ఉంటే జల్లీలాగా అవుతుంది అన్నమాట బెల్లం పాకం. కొంచెం పాకం చూసుకుని అప్పుడైతే మనం పిండి కలుపుకోవాలి. పాకం అయితే దగ్గరకు వచ్చేసిందండి మాకు. ముందు పాకంలో మేము కొద్దిగా నూనె వేసుకుంటాము. తర్వాత వేపిన నువ్వులు ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకొచ్చి నువ్వులు కూడా పాకంలో వేసేసాను. ఈ నువ్వులన్నీ బెల్లం పాకంలో బాగా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం ముందే జల్లించి పెట్టుకున్నాం కదా తడిపిండి, దాన్ని ఉండలుండలు లేకుండా పొడిగా చేసుకుని కొంచెం కొంచెంగా అయితే ఆ పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అరిసెలు అంటే ముఖ్యంగా ఈ పాకం పట్టడం, పాకంలో పిండి కలపడము, తెడ్డుతోటి పిండి అంతా బాగా కలుపుకోవడం రావాలి. 1 కేజీ 2 కేజీలు అయితే కొంచెం ఈజీగానే కలిపేసుకోవచ్చు. కానండి 4-5 కేజీలు చేసేటప్పుడు మాత్రం ముందు పాకంలో పిండి తక్కువగా ఉన్నప్పుడు కలిపేసుకోవచ్చు. పిండి ఎక్కువగా పడి పాకం బిగుసుకుపోతుంది చూడండి, అప్పుడు కలపలేమన్నమాట. అందుకనే మాకైతే ఈ అరిసెలు పాకం పెట్టేటప్పుడు ముందు మగవాళ్లను పాకంలో పిండి కలిపేదాకా ఉండమని చెప్తారు. వాళ్ళైతే కొంచెం ఈజీగా కలుపుతారని. మా అమ్మకి చేయి తిరగడం లేదని ఆపేసింది. మా మామయ్య వచ్చి పాకం అయితే కలుపుతున్నారు. తర్వాత గిన్నెని పొయ్యి మీద నుంచి దింపేసి కొద్దిగా పిండేసి అరిసెలు వచ్చేలాగా పిండిని అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా అరిసెలు వేసేయడమే. మేము అరిసెల కోసం ఇలా వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉన్న పళ్ళెంని అయితే వాడుకుంటామండి. అదే చిన్న మూకుడు లాంటిది అయితే 1-2 అరిసెలు వేసి తీసేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అదే ఇలాంటి అరిసెల పళ్ళెం అనుకోండి, ఒకేసారి 6-7 అరిసెలు అయితే పడతాయి. తొందరగా వంట అయిపోతుంది. పళ్ళెంలో నూనె వేసాము, నూనె కూడా కాగిపోయింది. ఇంకా మా అమ్మ నేను కూర్చుని అరిసెలు చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా పాకం తీసుకుని ప్లేట్లోకి అరిసెలు చేయడానికి ప్లాస్టిక్ కవర్లు తీసుకున్నాము. చేతికి రాసుకోవడానికి నూనె అన్ని రెడీ చేసుకున్నాం అన్నమాట. పిండి ముద్దను తీసుకుని ముందు ప్లాస్టిక్ కవర్కి నూనె రాసుకుని పిండి ముద్ద పెట్టుకుని పైన ఒక కవర్ పెట్టి చేత్తోటి ఒత్తుకుంటూ అరిసెలు చేసుకుని వేడి నూనెలో వేసుకోవడమే. పెద్ద పళ్ళెం కదండి, ఇద్దరము అరిసెలు వేసుకుంటే తొందరగా అవుతాయి. మా ఇద్దరికి అరిసెలు వేయడమే సరిపోద్ది, తీయడానికి ఉండదు. ఇంకా 3వ మనిషి కావాలన్నమాట. అందుకనే మా మాయని అరిసెలు తేవడానికి ఉంచేసాము. మాకు ఫస్ట్ నూనెలో వేసిన అరిసెల్లో 5 అరిసెలు తీసి పొయ్యి దగ్గర అయితే పెట్టుకుంటారు. ఎవరైనా సరే పెడతారనమాట. వాటిని పొయ్యి కడ పప్పలు అంటారు. వంటంతా అయిపోయాక లాస్ట్లో తీసుకుని తింటాము. అన్ని అరిసెల్లోనూ కలపరన్నమాట, అవి సపరేట్ గా పెట్టుకుంటారు. మా ఊళ్ళల్లో అరిసెలు వంట అంటే ఎవరికి వాళ్ళే కాకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ వండుకుంటామండి. ఈ రోజు నువ్వు వండితే రేపు నేను వండుతాను అనేసి వాళ్ళ
ఇంట్లో వంటకి వీళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళ ఇంట్లో వంటకి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. లేకపోతే ఒకే రోజున ఇద్దరు ముగ్గురు కలిపి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకే చోటన వంట అయితే పెట్టుకుంటారు. ఇంకా పాకం పట్టడం అనేది అందరికీ రాదు కదండి. పాకం పట్టే వాళ్ళు కూడా వచ్చి పాకం పట్టించి అరిసెలు వండి వెళ్తారనమాట. ఎక్కువగా పండక్కి ముందే వండేయడానికి చూస్తారు. పండుగలో హడావిడిగా ఉంటుంది కదా, కుదరదని చెప్పి మేము కూడా పండగకు ముందే అరిసెలు అయితే వండేసామండి. మేము అరిసెలు చేయడానికి పూరి ప్రెస్ లాగా ఉంటుంది కదండి, అలాంటిది ఏమీ కొనలేదు. నార్మల్గా చేత్తోనే ఒత్తుకుని నూనెలో వేసుకుంటాను. ఇంకా నూనెలోంచి దేవిన అరిసెలు 2 గరిటెల మధ్యలో పెట్టుకుని నొక్కడమే. ఈ గరిటెలు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. ఒక్కో అరిసె కాకుండా 2-3 అరిసెలు కలిపి దేవి గట్టిగా నొక్కుతారు. చాలా బలంగా నొక్కుకోవాలి, లేదంటే నూనె అంతా అరిసెల్లోనే ఉండిపోతుంది. ఈ అరిసెలు దేవే పని కూడా ఎక్కువగా మగవాళ్ళనే చేయమంటాము. గరిటెలు పట్టుకుని గట్టిగా నొక్కడం వల్ల చేతులు అయితే తిమ్మిర్లు వచ్చేస్తాయి. ఇలా దేవుకున్న అరిసెల్ని గడ్డి మీద అయితే ఆరేసుకోవాలి. దానికోసం నేను గడ్డి తీసుకొచ్చి దులిపి ఇంట్లో వేసాను. అరిసెల్ని ఒక్కొక్కటిగా తీసి గడ్డి మీద అయితే ఆరబెట్టుకోవాలండి. 2-3 కలిపి దేవుతారు కదా, అంటుకుపోతాయి. వాటిని విడదీసి ఆరబెట్టుకోవాలి. అప్పుడు అరిసెల్లో ఇంకా ఏమన్నా నూనె ఉంటే ఆ గడ్డి అయితే పీల్చేసుకుంటుంది. మాకైతే ఎవరైనా సరే అరిసెల్ని ఇలా గడ్డి మీదే ఆరబెడతామండి. వేడి అరిసెలు కదా, తీసేసేటప్పుడు చేతులైతే కాలిపోతాయి. నేనైతే ముందే వేసిన కొన్ని అరిసెలు తీసుకొచ్చి గడ్డి మీద అయితే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత మా వాడు కూడా వచ్చాడు. వాడేమో పిండి తీసి ఉండలు చేసి ప్లేట్లో పెడితే నేను మా అమ్మ అరిసెలు చేసి నూనెలో వేసాము. మా ఆయనేమో అరిసెలు దేవేశారు. ఇలా అందరం కలిసి చేసుకుంటే ఎంత వంటైనా సరే చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకా చాలా సరదాగా సందడిగా కూడా ఉంటది కదండి. ఇదిగోండి, మొత్తానికి అరిసెలు అయితే వండేసాము. వండిన అరిసెలు గడ్డి మీద ఆరబెట్టేశాను. ఇవి చల్లారిన తర్వాత తీసి డబ్బాలో అయితే సర్దుకోవాలి. మొత్తం 4 కేజీల బెల్లం అరిసెలు అన్నమాట. వంట అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి, తొందరగా అయిపోయింది. అప్పటికి ఇంకా మేము భోజనాలు చేయలేదు. ఆ రోజు సాటర్డే అని చెప్పి నేను క్యారెట్లు, స్వీట్ కార్న్, బఠానీ, బంగాళదుంప అన్నీ వేసి వెజ్ బిర్యానీ లాగా చేశాను. వంట అయిపోయిన తర్వాత అందరం అయితే భోజనాలు చేసేసాము. ఎప్పుడైనా అరిసెలు అంటే అరిసెలు మాత్రమే కాదు, తర్వాత ఏదో ఒకటి వండుతాం కదా. ఇంకా ఆ రోజు కూడా మా అమ్మ శనగపిండి తీసుకొచ్చింది. శనగపిండిలో ఉప్పు కారం కలిపి పక్కన పెట్టింది. పిండిని జంతికలు గొట్టంలో వేసి ఇస్తుంటే నేనేమో నూనెలో కారపూస వేసాను. పెద్ద పళ్ళెం కదా, కారపూస చాలా పెద్దగా వేసాను అనమాట. నాకేమనిపించిందంటే చిన్న జంతికలు చేయాలంటే చిన్న తాసు లాంటిది బాగుంటాయి, కానీ కారపూస చేసుకుని తినాలంటే మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద పళ్ళెం పెట్టుకుని వేసుకుంటే చాలా పెద్దగా పళ్ళెమంతా వేసుకోవచ్చు. ఇంకా చాలా గుల్లగా వస్తుంది, అంటుకుపోకుండా చాలా బాగుంటుంది. ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళకపోయినా మా అమ్మాయి మా ఇంటికి వచ్చి అరిసెలు అయితే చేసి పెట్టింది. పొద్దున్నే తమ్ముడు వచ్చి ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు అనమాట. కారపూస చేసే టైంకి వచ్చేసాడు. సాయంత్రం అయిపోయింది, తీసుకెళ్ళిపోదామని. ఇంకా వంట కూడా లాస్ట్కి వచ్చేసింది. నేను మొత్తం కారపూస అయితే చేసేసానండి. ఇదేనండి ఈ సంక్రాంతికి మేము చేసిన అరిసెలు, జంతికలు. మా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.